హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకు సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలుసుకున్నాం. అలాగే ఏపీలో భిన్న వాతావరణ నేపథ్యంలో పలు జిల్లాల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన పూర్తి అఫీషియల్ అప్డేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా అయితే కనుక నేను వీడియోలో అయితే కనుక డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో భిన్న వాతావరణ నేపథ్యంలో సోమవారం రోజున పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తీవ్ర వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది. ఇక యానం ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగానే ఏపీలో సోమవారం రోజున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ముఖ్యంగా వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లుడు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక అంతేకాకుండా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ అలాగే ఉత్తర కోస్తా యానంలో కూడా కొన్ని చోట్ల వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. ముఖ్యంగా ఏంటంటే మనకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఇక ముఖ్యంగా ఈ మిగిలిన ప్రాంతాలు కానివ్వండి, అలాగే మనకు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం అయితే ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఎండ తీవ్రత మరియు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా సోమవారం రోజున పార్వతీపురం మన్యము, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పోలవరం జిల్లాల్లో అయితే పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడనున్నాయన్నమాట. ఇక మిగతా అన్ని జిల్లాల్లో వేడి, తేమ, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం అయితే నెలకొంటుంది. సో ఇది అఫీషియల్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.